కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ తరపున రాజ్యసభ నామినేషన్ వేయగా రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. అఫిడవిట్లో తెలంగాణలో నమోదైన కేసుల వివరాలను నమోదు చేయలేదని, దాచిపెట్టడం వల్లే నామినేషన్ను తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారులు చెబుతున్నారు. అయితే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. ఇది బీజేపీ కుట్ర అని ఆరోపించారు. తెలంగాణలో మీనాక్షిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజునే అన్నారు సీఎం రేవంత్. బీజేపీకి సంఖ్యాబలం లేకపోయినా మూడో అభ్యర్థిని నిలబెట్టారంటూ విమర్శించారు మీనాక్షి నటరాజన్. సర్ పేరుతో ఓటర్లు తీసేసినట్లు బీజేపీ కుట్రలతోనే తన నామినేషన్ను తిరస్కరించారని మండిపడ్డారు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తానని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. और हमें ये समझ में आने लगा कि ये किस तरह से संविधान को, लोकतंत्र को कुचलने की राजनीति, लोकतंत्र को प्ले करने की राजनीति कर रही है। एसआईआर के बहाने और अलग अलग हथकंडे अपनाकर वोट चोरी तक जो मामला सीमित था, आज वो सीट चोरी एसआईआर के बाद ही शुरू हो गई। और अब ये क्लियरली यहाँ पर राज्यसभा के चुनाव को भी, जैसे इन्होंने मध्य प्रदेश में पिछले समय में कोऑपरेटिव के चुनाव और अन्य चुनावों को किया है, वैसा ही बनाने की कोशिश हो रही है. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడంతో ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట హైడ్రామా నెలకొంది. ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ నేతలు వెళ్లగా అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ భద్రతా సిబ్బంది గేట్లకు తాళాలు వేశారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడంపై ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ నుంచి రాజ్యసభను లాక్కునేందుకు బీజేపీ డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. Democratic principle in this country, complete they are killing the democracy of this country. This is a clear example of that. 6:30 only they rejected their nomination. 7:25 we have given a letter to the Election Commission of India for seeking an appointment with the Election Commission for giving a complaint. After 40 minutes, then also Election Commission is not allowing us to go. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఖండించారు. ఎన్నికల అధికారులు నిబంధనల మేరకు పనిచేశారని, కేసులు దాచిపెట్టడంతోనే స్క్రూటినీలో నామినేషన్ను తిరస్కరించారని అన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని అన్నారు మోహన్ యాదవ్. कांग्रेस के लोगों ने षड्यंत्र पूर्वक अपने प्रत्याशी का नाम निर्देशन पत्र में शपथ पत्र के साथ, जबकि वो प्रकरण उनके संज्ञान में भी था और प्रकरण के उस होने की जानकारी आज जब चुनाव अधिकारी ने बहस में उनके सामने रखी तब भी उन्हें एक्सेप्ट किया। तो ये इसका मतलब है कि जान करके आपने निर्वाचन अधिकारी को भ्रम में रखा था और इसी आधार पर ये जो फैसला हुआ है, मैं समूची निर्वाचन प्रक्रिया के खास करके स्क्रूटनी की इस प्रक्रिया का स्वागत करता हूं और निर्वाचन अधिकारी ने जो निर्णय दिया वो सर्वविदित है. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయవర్గీయ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీనాక్షి నటరాజన్పై కేసు ఉందని తెలంగాణ కాంగ్రెస్ నేతలే సమాచారం ఇచ్చారని అన్నారు. కేసుకు సంబంధించిన పత్రాలు తెలంగాణ నుంచే వచ్చాయని తెలిపారు. అందుకే మీనాక్షి నామినేషన్ తిరస్కరించినట్టు తెలిపారు. మీనాక్షి నటరాజన్పై కొందరు కాంగ్రెస్ నేతలకు కోపం ఉందని, కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియ పూర్తయినా బీజేపీ అభ్యర్థి గెలిచేవారని అన్నారు. कांग्रेस की क्या स्थिति आप समझ सकते हैं. मतलब हमारे पास तेलंगाना का कागज आ रहा है, तेलंगाना में सरकार इनकी है, आप समझ सकते हैं आपकी हमें कांग्रेस के ही लोगों ने जानकारी दी होगी, हमारे पास तो कोई जानकारी थी नहीं. तो कांग्रेस की ये स्थिति है, ये भले बेंगलोर ले जाएं या लंदन ले जाएं,
चुनाव हम जीतते क्योंकि सभी देश की जनता को मोदी जी पे विश्वास है।